హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా టైలర్స్. ఈరోజు ఈ వీడియోలో కనిపించిన బ్లౌజ్ అండి. ఇది వచ్చేసి బ్యాక్ వచ్చి కరువు నెక్తో ఉండే హోల్ నెక్, ఫ్రంట్ వచ్చేసి బోట్ నెక్ సమోసాలతో ప్యాడెడ్ బ్లౌజ్ అండి. ఇది ఇలా ఇచ్చారు మాకైతే కనుక కస్టమరు. ఫ్రంట్ బోట్ నెక్, బ్యాక్ ఇట్లా హోల్ నెక్ పెట్టమని చెప్పేసి బ్యాక్ ఓపెన్ చెప్పారనమాట. ఈ కటింగ్ వీడియో ఇప్పుడు చూద్దామండి. ముందుగా హ్యాండ్ వచ్చేసి 5 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని 1/2 ఇంచు ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకున్నాను. చంక పొడవు వచ్చేసి 3 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని హ్యాండ్కి ఇదే బండ గుర్తులండి. ఈజీగా ఇలా ఈ 3 గీతలు మనం గీసేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది హ్యాండ్ పార్ట్. చంక కరువు దగ్గర కానీ చంక లూజ్ దగ్గర కానీ ఈజీగా ఇట్లా పెట్టేసుకోవచ్చు. చేతి లూజ్ వచ్చేసి 9.5 అండి. ఇలా హ్యాండ్ కోసం 3 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని చంక లూజు ముందు మార్క్ చేసుకున్న విధంగా ఇలా హ్యాండ్ పార్ట్ కటింగ్ చేసుకున్నానండి. ఇప్పుడు 3 ఇంచెస్ ఏదైతే మనం ముందు మార్క్ చేసి పెట్టానో అక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్కి ఇలా చేతులు ఎదర లోతు భాగం అండి. ఇది ఇలా తీసుకోవడం వల్ల మనకి చేతులు చంక ముడతలు రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇది బోట్ నెక్ అండి. సైజెస్ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14, షోల్డర్ వచ్చి 14 అండి. అప్పుడు బ్లౌజ్ 14 పెట్టుకొని షోల్డర్ 7 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకున్నాను. షోల్డర్ ఎంత అయితే చంక భాగం కూడా అంతే 7 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను నేను. ఇది బాడీ మెజర్మెంట్ బ్లౌజ్ అండి. బ్లౌజ్ 24 కొలతలు ఉండే బ్లౌజ్ ఇది. 24 డివైడెడ్ బై చేస్తే 6 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని 1 ఇంచు డాట్ కోసం మార్క్ చేసుకొని 1.5 ఖర్చు కోసం ఇలా మార్క్ చేసుకున్నాను. చంక లోతు కోసం 1 ఇంచు ఇలా మార్క్ చేసుకొని డ్రా చేసుకుంటున్నాను. ఇలా బోట్ నెక్స్ అలాంటివి ప్రిన్స్ కట్ బ్లౌజెస్ అయితే కనుక మనకి సైజెస్తో అయితే ఈజీగా కటింగ్ అయిపోతుందండి. ఫ్రంట్ బోట్ నెక్, బ్యాక్ హోల్ నెక్ కాబట్టి షోల్డర్ రెండు ఒకే మాదిరిగా ఉంటాయి. షోల్డరు విడ్త్ 3 ఇంచెస్, నెక్ విడ్త్ 4 ఇంచు, నెక్ డీప్కి ఇలా 4 ఇంచెస్కి మార్క్ చేసుకొని 1 ఇంచ్కి ఇలా రౌండ్ నెక్ కింద ఇలా మార్క్ చేసుకున్నాను. బోట్ నెక్ టోటల్ నెక్ అయితే కనుక ఇది 5.5 వస్తుంది. ఇప్పుడు ప్రిన్స్ కట్ కోసం ఇలా 3 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని 4.5కి ఇక్కడ 3.5 ఇలా పెట్టుకున్నాను. చంక భాగం వచ్చేసి 5.5కి ఇలా మార్క్ చేసుకొని ఇలా గీసేసుకున్నానండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు ఎదర వైపుగా ఇలా చేసుకోవాలి. 1 ఇంచ్ వచ్చేసి డాట్ కోసమని ఇటువైపుకి ఇలా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా చక్కగా సరిపోతుంది. మనం ఆ గ్యాప్ ఎంత బాగా కరెక్ట్గా కటింగ్ తీసుకుంటే ప్రిన్స్ కట్లో కప్ అంత బాగా నిలబడి ఉంటుందండి. బ్యాక్ నెక్ వచ్చేసి 10 ఇంచెస్, షోల్డర్ విత్ 3 ఇంచెస్, నెక్ విత్ వచ్చేసి 4 ఇంచెస్కి ఇలానే బోట్ నెక్ షేప్లానే మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు మొత్తం బాక్స్ టైప్లోగా 10 ఇంచెస్కి మొత్తం మార్క్ చేసుకొని హోల్ నెక్ కోసం ఇలా కరువు నెక్ ఇది ఈ మాదిరి హోల్ నెక్ ఇలా డ్రా చేసుకొని కటింగ్ చేసుకుంటున్నాను. దీనికి మనం పైపింగ్ అయినా వేసుకోవచ్చు, లేస్ అయినా వేయచ్చు. నేనైతే కనుక నార్మల్గా సేమ్ అలా వదిలేసాను. నెక్ కుట్టేటప్పుడు తిప్పుకుంటూ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ ఇట్లా కటింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ క్లాత్ మీద ఈ విధంగా
మడతలు వేసుకొని మనం ఏదైతే కటింగ్ చేసుకున్నామో ఆ హ్యాండ్ భాగాన్ని ఇలా వేసుకొని కటింగ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్కి ఆ వర్క్ వచ్చేలాగా పెట్టేశాను. షోల్డర్ కట్ చేసుకొని సైడ్ భాగము చంకా కూడా అదే విధంగా కటింగ్ చేసుకున్నాను. కొంచెం క్లాత్ అయితే కనుక నేను ఎక్స్ట్రానే ఉంచుకుంటాను. ఎప్పుడు కూడా లైనింగ్ అతికేటప్పుడు కటింగ్ చేసుకుంటాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ ఇలా వేసుకొని ఇలా కటింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ పార్ట్ మొత్తం కూడా బ్లౌజ్ ప్యాటర్న్తో ఇలా కటింగ్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.